असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ఓం శాంతి శాంతి శాంతి. స్పిరిచువల్ సైన్స్ ఎపిసోడ్కి శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం. మనం క్రితం ఎపిసోడ్లో మన బ్రెయిన్ యొక్క ఎలక్ట్రోకెమికల్ యాక్టివిటీ గురించి తెలుసుకున్నాము. ఎలక్ట్రోకెమికల్ యాక్టివిటీ దాన్ని మెజర్ చేసేది మనకి ఈఈజీ ద్వారా మన బ్రెయిన్ వేవ్స్ని మెజర్ చేస్తూ చూసుకోవచ్చు మనం ఏ స్టేట్లో ఉన్నాము అనేది. ఇప్పుడు మనం అర్థం చేసుకుంది ఏంటంటే మన ఆలోచన పదే పదే ఆలోచించే ఆలోచన ఒక రకమైన భావనను ప్రేరేపిస్తుంది. ఆ భావన మళ్ళీ వెళ్ళి ఆలోచనని ప్రేరేపిస్తుంది. అందుకని దాదాపు ఒకే రకమైన ఎక్కువగా జీవితంలో ఒకే రకమైన ఆలోచన ఎమోషనల్ స్టేట్లో ఒక సైకిల్లో చిక్కుకొని పోతాము. సో పదే పదే అవే ఎక్స్పీరియన్సెస్ మన పాస్ట్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్సే మళ్ళీ మళ్ళీ మనం క్రియేట్ చేసుకుంటూ పోతాం జీవితంలో. కొత్త నూతనమైన ఎక్స్పీరియన్స్కి తావు లేకుండా ఇలాంటి ఆలోచన భావం అనే యొక్క విషయస్ సైకిల్లో చిక్కుకొని ఆటో పైలట్ మోడ్లో మనం ఎట్లయితే సబ్కాన్షియస్ టేక్ ఓవర్ చేసి మన జీవితాన్ని 95% నడిపిస్తుందో మన కాన్షియస్ మైండ్ దాని చేతిలో ఇరుక్కుపోతుంది. అప్పుడు ఒక రకంగా ఒక విధంగా తయారవుతాం. సో ఎప్పుడైతే మనకి ఈ బయట ప్రపంచంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం వెతికేది ఆనందం శాంతి, ఏమి చేస్తున్నా దానికోసమే. మనకి ఒక్కొక్కసారి ఒక క్రైసిస్ కానీ ట్రామా కానీ కష్టం కానీ వచ్చినప్పుడు మన యొక్క అహంకారము మన యొక్క ఈగో షేక్ అయినప్పుడు అప్పుడు ఆలోచించటం మొదలు పెడతాము. అసలు జీవితం అంటే ఏంటి, మనం ఏంటి, నా స్వరూపం ఏంటి, నేనెవరు, హూ యామ్ ఐ అనేది ఫస్ట్ ఆలోచన మొదలయ్యే పరిస్థితి ఆ టైంలో వస్తుంది. సో ఇక జీవించటం అంటే ఇంతేనా, ఇలా ఊరికే కష్టాలు బాధలు అప్పుడప్పుడు సుఖం, ఇంతేనా జీవితం అంటే? మరి ఒక శాశ్వతమైన ప్రశాంతతకి ఆనందానికి మనము నోచుకోలేదా? ఈ పుట్టడం ఎక్కడి నుంచి పుడుతున్నాము, చనిపోయాక ఎక్కడికి వెళుతున్నాము, అసలు ఇదంతా ఏంటి అనే ఒక ఆలోచన మొదలవుతుంది. ఆ ఆలోచన మొదలయ్యి మన జీవన శైలి మనకి విసుగొచ్చి ఇలా కాదు జీవించేది, ఇంకా ఉన్నతంగా జీవించచ్చు అని ఎప్పుడైతే మొదలు పెడతామో మనము దానికి కావలసిన నాలెడ్జ్ని తెచ్చుకుంటాం, ముందు జ్ఞానాన్ని. అంటే ఇలా ఎవరబ్బా జీవితంలో ఆనందంగా ఎన్లైటెండ్గా జీవించారు ఇప్పటి వరకు అని మొదలు పెడతాం మన సర్చ్. సో మనం బోలెడు మంది మాస్టర్ల ఆటోబయోగ్రఫీ పుస్తకాలు చదువుకుంటాము, వాళ్ళు చెప్పినవి వింటాము. ఇలా స్లోగా మనం నాలెడ్జ్ తెచ్చుకుంటూ మొదలుపెట్టి ఓహో వాళ్ళు కూడా మనుషులే కదా, మనలాంటి మనుషులే, సో వాళ్ళకి సాధ్యమైతే నాకు కూడా సాధ్యం అవుతుంది, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది నాకు తెలియకుండా అని ఎప్పుడైతే ఈ సర్చ్ మొదలు పెడతామో అప్పుడు మనం మార్పు, కొత్త బీయింగ్ క్రియేట్ చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. సో నేను చెప్పాను ఇంతకు ముందు ఎపిసోడ్లో మన బ్రెయిన్ కెమిస్ట్రీ చెప్పాను కదా. ఇప్పుడు మన బ్రెయిన్లో 3 భాగాలు ఉంటాయి. పైన ఔటర్ లేయర్ మనకి ఒక వాల్నట్ ఆకారంలో ఉండేది నియోకార్టెక్స్. అన్నిటికంటే అది కొత్తగా ఇవల్యూషన్లో కొత్తగా కాన్షియస్ మైండ్, థింకింగ్ మైండ్ అన్నమాట అది. దాని తర్వాత మిడ్ బ్రెయిన్ కానీ లింబిక్ బ్రెయిన్ కానీ అంటాం. ఇది ఏం చేస్తుందంటే ఎమోషన్స్ ఎక్స్పీరియన్సెస్ని స్టోర్ చేసే భాగం. మూడో పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మనకి స్కల్కి మన మెడ పైన కింద భాగంలో ఉండేది సెరిబెల్లం అంటాం. అది ఏంటంటే ఆల్రెడీ మన థింకింగ్తో నాలెడ్జ్తో ఎమోషనల్ ఎక్స్పీరియన్స్తో అయినవన్నీ హ్యాబిట్స్ లాగా సబ్కాన్షియస్ని కంట్రోల్ చేసే పార్ట్ అన్నమాట. సో ఇలా అనొచ్చు ఈ 3 బ్రెయిన్స్, ఒక థింకింగ్ బ్రెయిన్ నియోకార్టెక్స్, ఎమోషనల్ ఫీలింగ్ బ్రెయిన్ ఎక్స్పీరియన్స్ బ్రెయిన్ అనేది మిడ్ బ్రెయిన్ కానీ లింబిక్ బ్రెయిన్ కానీ బీయింగ్ బ్రెయిన్ అంటే అది పర్మనెంట్గా మనం
ఉండే ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్కి తెచ్చే ఏరియాస్ మెమరీ, ఆ మెమరీ ఏరియా అనేది సెరిబెల్లం. సో ఎక్కడ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే ఆ ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్స్ ఓవర్ యాక్టివ్ అవుతూ ఉంటాయి. మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలి, ఈ పాత విధం బాలేదు అని ఎప్పుడైతే అనుకుంటామో, గుర్తిస్తామో, మనం ఇప్పటివరకు మూడింటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యామని చెప్పాను కదండి. ఒకటి బయట ఎక్స్టర్నల్ ప్రపంచం, ఎవరు ఏమన్నా అది మనని ఎఫెక్ట్ చేయటం, పరిస్థితి మనని కంట్రోల్ చేయటం, తర్వాత టైము మనని కంట్రోల్ చేయటం, పాత జ్ఞాపకాలు రావటం, లేకపోతే ఫ్యూచర్ ఏమవుతుందో అనే ఆందోళన, భయం చెందటం, తర్వాత ఈ బాడీని ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం. బాడీ అంటే ఈ సబ్కాన్షియస్ మైండే. ఈ బాడీ ఏదైతే మైండ్గా తయారైందో అన్ని బ్యాడ్ ప్రోగ్రామింగ్, ప్యాటర్న్స్, సంస్కారాస్ని పెట్టుకుందో దీనివల్ల ఇన్ఫ్లుయెన్స్. సో ఈ మూడిటిని ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి బయట పడితేనే మనం ఏంటో తెలుసుకోగలుగుతాం. సో అది బయట ఎతికేది కాదు, బయట దొరికేది కాదు, మన లోపల వెతుక్కోవటం మొదలు పెడతాం. ఎలాగూ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బయట వెతుకుతూనే ఉన్నాం ఈ ఆనందంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, కానీ ఎక్కడా దొరకలేదు, ఆ పూర్ణత్వము దొరకలేదు. అన్ని అచీవ్మెంట్స్ వచ్చి ఉంటాయి, అన్నీ చేసి ఉంటాము, కానీ ఎక్కడా కూడా ఆ తృప్తి, ఆ సంతృప్తి రాలేదు. అప్పుడు ఎప్పుడో, అందరికీ రాదు ఈ ఆలోచన, కొంతమందికి వచ్చినప్పుడు ఆ స్పిరిచువల్ క్వెస్ట్ మొదలవుతుంది, సెల్ఫ్ ఎంక్వైరీ మొదలవుతుంది. రమణ మహర్షి పుస్తకాలు చదువుతాం, హూ యామ్ ఐ అని ఏం చెప్పారు ఈయన, అసలు ధ్యానులేంటి, ధ్యానం ఏంటి, అసలు ఇలాగా మన సర్చ్ మొదలవుతుందన్నమాట. సో మెడిటేషన్ వల్ల మనం తెలుసుకునే ఒక అవకాశం ఉంది. అసలు మెడిటేషన్ అంటే ఏంటి? మెడిటేట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే కల్టివేటింగ్ అవర్ సెల్ఫ్. మెడిటేషన్ని కూడా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇంకా ముందు ఎపిసోడ్స్లో నేను చాలా క్లారిటీతో మెడిటేషన్ మీద, మైండ్ఫుల్ ప్రాక్టీసెస్ మీద ప్రతి ఎపిసోడ్ చాలా వివరంగా ముందు మనం తెలుసుకుందాం. సో ఈ కల్టివేటింగ్ సెల్ఫ్ మెడిటేటింగ్ అంటే దాని సంస్కృత అర్థమే అది. కల్టివేషన్ అంటే మనకి వ్యవసాయం చేయటం మనకందరికీ తెలుసు. మనం వ్యవసాయం చేసిన పంటని కల్టివేట్ చేసుకుంటాం. ఒక పాత పంట ఉంది అనుకోండి, కొత్త పంట వేయాలి. ఇప్పుడు మన పాత ఆలోచనల నుంచి, పాత ఎమోషన్స్ నుంచి బయటపడి మనకు కావలసిన విధంగా ఆనందంగా ఉందాం అనుకుంటున్నాం. సో కొత్త ఆలోచనలు, కొత్త ఎమోషన్స్ని మనం పెంపొందించుకోవాలి, కొత్త రూపం మారాలి మనం. దానికి ఫస్ట్ ఏం చేస్తాం? వ్యవసాయం లాగే అనుకోండి, మనం కూడా మన ఇన్నర్ వరల్డ్లో కూడా పాత పంట ఫస్ట్ మిగిలింది పీకేస్తాం. అంటే పాత ఆలోచనలు, పాత ఎమోషన్స్ని, వాటిని రాకుండా చూసుకుంటాం. తర్వాత అక్కడక్కడ వీడ్స్ కూడా ఉంటాయి, అంటే పిచ్చి చెట్లు. మన పంటకి, పాత పంటకి సంబంధం లేని పిచ్చి చెట్లు కూడా ఉంటాయి. ఆ బిలీఫ్స్ అనుకోవచ్చు మనం. అక్కడ ఇక్కడ తెచ్చుకున్న బిలీఫ్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని మనం ఒక బిలీఫ్ సిస్టమ్ ఏర్పడిపోద్ది. సో అది నిజం కాదు, కానీ అలా మనం పెట్టుకుంటాం అన్నమాట. చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు చెప్పింది కానీ, ఫ్రెండ్స్ చెప్పింది కానీ, మీడియా చెప్పింది కానీ, అది పూర్తిగా ఎగ్జామిన్ చేయకుండా, దాన్ని అనలైజ్ చేయకుండా ఎవరు చెప్పింది అది నిజం అనుకొని మనం లోపల పెట్టుకునే బిలీఫ్స్గా మారిపోతూ ఉంటాయి. సో ఆ బిలీఫ్స్, పాత బిలీఫ్స్ అన్నిటినీ, నెగిటివ్ బిలీఫ్స్ అన్నిటినీ తీయాలి. తర్వాత మట్టిలో కొన్ని రాళ్ళు, రప్పలు ఉంటాయి. వాటి వల్ల మన ఏర్లు బాగా వెళ్ళి లోపలికి దానికి కావాల్సిన పోషకాహారాలు తీసుకోవు. సో అలాంటివన్నీ అవేంటి? ఈ సబ్కాన్షియస్ ప్యాటర్న్స్, బ్యాడ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది కదా, వాటిని మనం రాళ్లతో పోల్చచ్చు. ఈ సంస్కారాలని తీసేసుకోవాలి. అప్పుడు అలా తయారు చేసుకొని మనం కొత్త సీడ్స్ వేయాలి, కొత్త పంటకి సీడ్స్ వేయాలి. అంటే కొత్త ఆలోచనలు, కొత్త అవగాహన. అది వేసి అలా వదిలేసి వెళ్ళిపోలేము మనం. ఆర్ పాత పంటలోనే సీడ్స్ వేసేద్దాం, కొత్త పంట తెచ్చుకుందామంటే కుదరదు. అక్కడ చోటే ఉండదు, కొత్త పంటకి ఆస్కారమే లేదు. పాత పంటనే పెరుగుతూ ఉంటుంది అది పీకకపోతే. సో అలాగే ఒకవేళ మనం విత్తనాలు వేసాము, అప్పుడు ఎలా ఉంటామండి వ్యవసాయం చేసేటప్పుడు? దానికి మంచి ప్లానింగ్లో ఉంటాం. దాన్ని ఎలా కాపాడాలి, దానికి మంచి ఈల్డ్ వచ్చేటట్టు ఎలా చూడాలి, ఏ టైంకి నీరు పోయాలి, ఎలాగ దానికి నీరు ఎలా పారాలి, తర్వాత ఫర్టిలైజర్ ఏం వేయాలి, ఎరువు ఎప్పుడు వేయాలి, కంప్లీట్ ఎరుకతో ఉంటాం. సో మనము కాన్షియస్ అవేర్నెస్తో మన లోపల స్థితిని కంటిన్యూస్గా మనం గమనిస్తూ ఉండాలి.
సో ఇది మెడిటేషన్ అంటే కల్టివేటింగ్ ద సెల్ఫ్కి కావాల్సినవి అన్నీ ఇవి. సో ఇవి చేస్తూ పోతే కానీ మనకి ఒక న్యూ బీయింగ్, కొత్త బీయింగ్ లాగా మనము తిరిగి కొత్త పంటలాగా మళ్ళీ జన్మ తీసుకుంటామన్నమాట. ఇప్పుడు మనం జస్ట్ ఇంకా మన గురించి తెలుసుకుని మన గురించి అవగాహన చేసుకోవటానికే మనం ఈ స్పిరిచువల్ సైన్స్ ఎపిసోడ్స్ చేస్తున్నాము. సో నేను చెప్పాను కదండి, మన బ్రెయిన్ వేవ్స్ని వాటిని కొలిసే విధానం ఉంది. ఈఈజీ ద్వారా మన బ్రెయిన్ యాక్టివిటీని, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని మనం కొలిసి మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో చెప్పచ్చు. మనం పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు మన బ్రెయిన్ ఎలా పెరుగుతుంది, ఏ బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి, దానికి సంబంధించింది కొంచెం తెలుసుకుందాం. ఒక బేబీ పుట్టినప్పటి నుంచి ఒక 2 సంవత్సరాల వరకు అది డెల్టా బ్రెయిన్ వేవ్స్. ఆ బేబీని మనము ఈజీ ద్వారా వాటి వేవ్స్ని మనము చూసుకున్నామంటే డెల్టా బ్రెయిన్ వేవ్స్లో ఉంటుంది. అంటే మన బ్రెయిన్ వేవ్స్కి ఒక్కొక్క పేరు పెట్టారు, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ, ఆ వేవ్ ఫ్రీక్వెన్సీని బట్టి దానికి ఆ వేవ్కి డెల్టా. అది 0.5 నుంచి 4 హర్ట్స్ సైకిల్స్ పర్ సెకండ్ ఉంటుందన్నమాట. ఈ డెల్టా వేవ్స్ అంటే ఆల్మోస్ట్ మనం డీప్ స్లీప్లో మనకి ఉండే బ్రెయిన్ వేవ్స్ అన్నమాట. తర్వాత బేబీకి 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు అప్పుడు థీటా వేవ్స్, అప్పుడు బ్రెయిన్ వేవ్స్ చూస్తే వాటి ఫ్రీక్వెన్సీ 4 హర్ట్స్ నుంచి 8 హర్ట్స్ వరకు ఉంటుంది. థీటా బ్రెయిన్ వేవ్ యాక్టివిటీలో ఆ 2 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వరకు ఆ చైల్డ్ ఉంటుందన్నమాట. ఆ టైంలో ఒక ట్రాన్స్ లైక్ స్టేట్లో ఉంటారు. ఎక్కువగా ఇమాజినేషను, ఇన్నర్ వరల్డ్తోనే ఎక్కువగా కనెక్టెడ్గా ఉంటారు వాళ్ళు. ఆ టైంలో మనం ఏది చెప్పినా వాళ్ళు నమ్మేస్తారు. ఒక టూత్ ఫెయిరీ వస్తుంది, నీ టూత్ని తీసుకెళ్ళి గిఫ్ట్ ఇస్తుంది అంటే నమ్ముతారు. ఒక శాంటా వచ్చి గిఫ్ట్ ఇస్తారు అంటే వాళ్ళు నమ్మేస్తారు. సో మనం ఏం చెప్పినా ఈ టైంలో వాళ్ళు ఇదో నీకంటే నీ చెల్లెలు బాగుంది, లేకపోతే బయట వర్షంలోకి వెళ్తే నీకు జలుబు వస్తుంది, ఏది చెప్పినా అది నిజం అనుకొని నమ్మేసి దాన్ని లోపల సబ్కాన్షియస్లో పెట్టుకుంటారనమాట. ఆ టైంలో థీటా స్టేట్ తర్వాత కొంచెం 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల వరకు మన పెరిగేటప్పుడు మన బ్రెయిన్ వేవ్స్ ఆల్ఫా స్టేట్లో ఉంటాయి. ఆల్ఫా స్టేట్ ఆఫ్ బ్రెయిన్ వేవ్స్ అంటే సగం, ఒక 50% ఇన్నర్ వరల్డ్, 50% అవుటర్ వరల్డ్ మొదలవుతుంది. స్లోలీ అనలిటికల్ మైండ్ అనేది మొదలవుతుంది అనమాట ఈ 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల టైంలో. సో ఈ టైంలో మనం ఏదైనా స్టోరీ చెప్పినప్పుడు కూడా, మనం ఏదైనా సూపర్ మ్యాన్ స్టోరీ కానీ లేకపోతే ఏదైనా చెప్తే వాళ్ళు నిజంగానే ఆ సూపర్ మ్యాన్ లాగా అయిపోయినట్టు ఆ క్యారెక్టర్లోనే ఉండిపోతూ ఉంటారు, సూపర్ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఆ కథ విన్నాక కూడా. సో ఈ ఆల్ఫా స్టేట్ కొంచెం స్లైట్ మెడిటేటివ్ స్టేట్ అనుకోవచ్చు. సో ఈ ఆల్ఫా స్టేట్ మామూలుగా 8 ఏళ్ల వరకు ఉంటుంది. ఇదేంటంటే 8 హర్ట్స్ నుంచి 12 హర్ట్స్ వరకు దాని ఫ్రీక్వెన్సీ ఉంటుంది. 8 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు మనకి బీటా బ్రెయిన్ వేవ్స్, బ్రెయిన్ యాక్టివిటీ, దాని వేవ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుందన్నమాట. ఆ టైంలో మనము అనలిటికల్ మైండ్ మంచిగా ఫుల్గా కాన్షియస్గా అవేకన్ అయిపోతుంది. మనకి అనలిటికల్ మైండ్ ఎప్పుడైతే అవేకన్ అయిపోతుందో మన సబ్కాన్షియస్కి కాన్షియస్ మైండ్కి ఒక డోర్ అనేది మూసుకుపోతుంది అనమాట. పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 7 సంవత్సరాల వరకు యూజువలీ అంటాం ఆ పిల్లలు ఏదైనా ఒక స్పంజ్ లాగా అబ్జర్వ్ చేసుకుంటారు, చూసేది, వినేది, చెప్పేది. సో బూచోడు వస్తాడు నీకు అని భయపెడితే ఆ భయం ఎప్పుడు చూసినా బూచోడే కనిపిస్తాడు పెద్దోళ్ళు అయ్యాక కూడా వాళ్ళకి. సో మనం ఆ పిల్లల పెంపకంలో ఆ టైంలో మనం ఎలా ట్రైన్ చేస్తామో దాన్ని బట్టి, మన పేరెంటింగ్ బట్టి, వాళ్ళు చూసి అబ్జర్వ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట పిల్లలకి. సో ఇంకా అడల్ట్స్ అయ్యాక బీటా బ్రెయిన్ వేవ్స్ 13 హర్ట్స్ నుంచి 50 హర్ట్స్ వరకు అది యాక్టివిటీని బట్టి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కూడా అడల్ట్స్గా ఉన్నప్పుడు మన బ్రెయిన్ వేవ్స్ గురించి కొంచెం తెలుసుకుంటే మీరందరూ కూడా
మీరు అర్థం చేసుకోగలుగుతారు ఏ బ్రెయిన్ వేవ్ స్టేట్లో ఉన్నాము, అది మనకి మంచిదా హానికరమా అనేది తెలుసుకొని దాని నుంచి తొందరగా మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి పనికొస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా నేను చెప్పాను డీప్ స్లీప్లో ఎట్లాగూ డెల్టా బ్రెయిన్ వేవ్స్, ఒక రిలాక్స్డ్గా పుస్తకం చదువుకుంటూ ఉంటే లెగిసి ఉన్న వేళలో, ఇది నేనేమంటున్నానే మనం మెలకుతో ఉన్నప్పుడు మనం బీటా బ్రెయిన్ వేవ్ స్టేట్లో ఉంటాము. ఈ బీటా బ్రెయిన్ వేవ్స్ 3 లెవెల్స్, లో బీటా ఉంటుంది, మిడ్ బీటా, హై బీటా. సో ఈ 3 స్థితుల్లో మనం వేరీ అవుతూ ఉంటాం. ఒక పుస్తకం చక్కగా రిలాక్స్డ్గా చదువుకున్నప్పుడు మన బ్రెయిన్ వేవ్స్ని కానీ కొలిస్తే లో బీటా బ్రెయిన్ వేవ్స్లో ఉంటాయి. తర్వాత ఏదైనా మనము నేర్చుకోవాలనుకుంటున్నాం అనుకోండి, ఒక కొత్త కళ కానీ ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు అది ఒక్కొక్కసారి మనం ఏదైనా వింటూ చదువుతూ కాసేపు మనం పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాం, కాసేపు ఆగి పాజ్ చేసి కొంచెంసేపు అలా పైకి చూసి లోపల మనం నెమరు వేసుకుంటూ ఉంటాం చూడండి. మనకి బయట ప్రపంచంతో మన బాడీతో సంబంధం ఉండదు, టైంతో సంబంధం ఉండదు, బయట వరల్డ్తో సంబంధం ఉండదు. మన లోపల థాట్స్ని అనలైజ్ చేసుకుంటూ ఉంటాం, ప్రీఆక్యుపై అయ్యి ఉంటాం. అప్పుడు కొలిస్తే మిడ్ బీటా బ్రెయిన్ వేవ్స్లో ఉంటాం. ఇప్పుడు హై బీటా బ్రెయిన్ వేవ్స్ ఎప్పుడు ఉంటాయంటే మనం ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటామో, యూజువలీ ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజంలో మనం ఉంటాం. సో ఈ హై బీటా బ్రెయిన్ వేవ్స్లో ఉన్నప్పుడు తక్కువ టైంలో ఉంటే కెమికల్లీ పర్వాలేదు, మన బాడీ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తే వేరే మన స్టేట్స్కి మన బ్యాలెన్స్ మనం రీక్లెయిమ్ చేసుకుంటాం. కానీ ఈ కాలంలో మనం వింటూనే ఉన్నాము, చాలా మటుకు కూడా ఈ టైం కలికాలం అనుకోండి, ఈ పరిస్థితులు అనుకోండి, ఈ ఫాస్ట్ పేస్డ్ జీవితం అనుకోండి, ఏదైనా అనుకోండి, చాలా మటుకు ఈ హై బీటా స్టేట్లోనే ఉంటున్నారు అందరూ ఎక్కువ సమయం, మెలకువతో ఉన్న ఎక్కువ సమయం. సో ఈ హై బీటా స్టేట్లో ఉన్నప్పుడు అంటే అక్కడ నిజంగా ఏ థ్రెట్ లేదు, అక్కడ ఏ పులి వచ్చి మన మీదకి రావట్లేదు, అక్కడ ఎవరు ఏదో ఒకటి పరిగెత్తేటట్టు చేయట్లేదు, ఏ పాము వెనకబడట్లేదు. కానీ మనకి మన బాసే ఒక పులిగా, మన భార్యే ఒక పాముగా ఇలా కనిపిస్తూ ఉంటూ మన ఆలోచనలు, మనం యాంగ్జైటీ, భయము, కోపము, ఈ బ్రెయిన్ యాక్టివిటీ ఉన్న స్టేట్లో, ఈ బ్రెయిన్ వేవ్స్ ఉండే టైంలో చాలా యాంగ్షియస్గా ఉంటాము, కోపంగా ఉంటాం, ఓవర్ రియాక్టివ్గా ఉంటాము, ఓవర్ ఫోకస్డ్గా, ఓవర్ అనలిటికల్గా ఉంటామన్నమాట. సో ఈ టైంలో మన మైండ్ చాలా స్కాటర్డ్గా ఉంటుంది, ఏది కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు, కొత్తది ఏది నేర్చుకోలేదు దానికి. సో ఈ స్థితి ఇమాజిన్ చేయండి, కంటిన్యూస్గా ఇదే స్థితిలో ఉంటే మన బాడీ యొక్క బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది, మన బ్రెయిన్ అన్హెల్దీగా తయారవుతుంది. బ్రెయిన్ హై బీటా స్టేట్లో ఉన్నప్పుడు చాలా ఎనర్జీ అవసరం అన్నమాట. మనకి ఎనర్జీ మన బాడీ యాక్టివిటీస్ కూడా అవసరం కదా, మన రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, మన హార్ట్ బీట్కి కానీ, మన మసిల్స్కి కానీ, అన్నిటికీ కావాలి కదా. ఈ ఎనర్జీ లోపల డిప్లీట్ అయిపోయేసరికి మనకి రకరకాల డిసీజెస్ వచ్చే ఆస్కారం ఉంది. అది ఒక స్మాల్ కోల్డ్ అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, హార్ట్ హై బీపీలు, డయాబెటీస్లు, ఇవన్నీ కూడా ఆర్థరైటిస్, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనము కాన్స్టెంట్గా ఈ హై బీటా బ్రెయిన్ వేవ్ స్టేట్లో ఎన్వైర్మెంట్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ కాన్స్టెంట్లీ ఆ ప్రోగ్రామింగ్తో పాటే ఉండటం వల్ల అలా అవుతుందన్నమాట. దీనివల్ల ఇన్సోమ్నియా కూడా వస్తుంది, నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే ఇట్ ఈస్ టూ మచ్ ఫోకస్డ్ ఆన్ సో మెనీ థింగ్స్ హైలీ, అది రిలాక్స్ అవ్వలేదు. అప్పుడు మెడికేషన్స్ కావాలి, నిద్ర మాత్రలు కావాలి, కొంతమందికి ఆల్కహాల్ కావాలి, కొంతమందికి డ్రగ్స్ కావాలి. ఇలా రకరకాలుగా బ్రెయిన్ని ఇంకా డ్యామేజ్ చేసుకుంటూ పోతూ ఉంటాం. సో ఇది మనం ఎంత తొందరగా మనం ఏ స్టేట్లో ఉన్నాము అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి బాగా తెలుస్తుంది. మనము రోజంతా కూడా ఈ బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా స్టేట్స్లో ఉంటాము. అది ఆ స్టేట్స్ ఎలా ఉంటాయి మీకు వివరిస్తాను. ఆల్ఫా స్టేట్ మనం ఎప్పుడైతే ఒక్కొక్కసారి కళ్ళు మూసుకుంటాం కదండి,
కళ్ళు మూసుకుంటే 80% సెన్సియల్ ఇన్పుట్, అంటే సెన్సెస్ ద్వారా వచ్చే ఇన్పుట్ కళ్ళ ద్వారానే ఎక్కువగా వస్తుంది. 80% తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ సెన్సరీ ఇన్పుట్ అనేది తగ్గుతుందో న్యూరల్ యాక్టివిటీ తగ్గుతుంది. మన బ్రెయిన్లో న్యూరల్ యాక్టివిటీ తగ్గుతుంది. అప్పుడు ఆ బ్రెయిన్ వేవ్స్ కాస్త స్లో డౌన్ అవుతాయి. సో మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఆ ఆల్ఫా స్టేట్, మెడిటేటివ్ స్టేట్ అనండి, అది ఆల్ఫా స్టేట్ అన్నమాట. మనం అప్పుడప్పుడు రోజంతాలో కూడా ఆ స్టేట్లోకి వెళ్తూ ఉంటాము. ఇంకా కొంచెం డీప్ ఆల్ఫా స్టేట్ అయితే ఒక మనకి కంప్లీట్ డీప్ మెడిటేషన్ స్టేట్, సమాధి స్టేట్ అన్నమాట. తర్వాత తీటా స్టేట్. తీటా స్టేట్ అనేది ఒక రకమైన హాఫ్ డ్రీమ్ హాఫ్ అవేక్ స్టేట్ అనొచ్చు. అంటే మన బాడీ నిద్రలో ఉంటుంది, మైండ్ అవేక్గా ఉంటుంది అన్నమాట ఆ స్టేట్లో. ఆ స్టేట్లో మనం సబ్కాన్షియస్ని యాక్సెస్ చేసే స్టేట్. ఎందుకంటే అనలిటికల్ మైండ్ పనిచేయట్లేదు కాబట్టి మనకి యాక్సెస్ దొరుకుతుంది మన సబ్కాన్షియస్ని ఎంటర్ అవ్వటానికి. సో పొద్దున్న లెగిసినప్పటి నుంచి మనం ఇప్పుడు నిద్రలో ఉన్నప్పుడు డెల్టాలో ఉంటాము, డీప్ స్లీప్ స్టేట్లో. మనం పూర్తిగా మెలకువ వచ్చేలోపు ఆ తీటా స్టేట్లో ఇంకా పూర్తిగా మెలకువ రాదు, పూర్తి నిద్రలో ఉండము. అదే ట్వైలైట్ స్టేట్ కానీ ల్యూసిడ్ స్టేట్ కానీ మనకి ల్యూసిడ్ డ్రీమింగ్ ఆ టైంలో అవుతూ ఉంటుంది. దాని తర్వాత మనం స్లోగా రోజు యాక్టివిటీలోకి వచ్చినప్పుడు, మన దినచర్యల్లోకి వచ్చినప్పుడు బీటా స్టేట్స్, మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఆల్ఫా స్టేట్స్, ఇలాగా మళ్ళీ నిద్రపోయేటప్పుడు బీటా నుంచి ఆల్ఫాకి వెళ్తుంది, ఆల్ఫా నుంచి తీటాకి వెళ్తుంది, తీటా నుంచి డెల్టాకి వెళ్తుంది. అందుకే మనము చాలా మటుకు పొద్దున్నే లెగిసి అలవాటు ఉన్న వాళ్ళకి బ్రహ్మముహూర్తంలో మీరు ధ్యానం చేస్తే, మీరు ఏదైనా చేస్తే చాలా మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు. ఎందుకంటే మనకి న్యాచురల్గా అప్పుడు మన బ్రెయిన్ యొక్క యాక్టివిటీ తక్కువ ఉండి ఆ స్టేట్లో, తీటా స్టేట్లో నుంచి ఆల్ఫా స్టేట్లోకి వచ్చే టైంలో అన్నమాట ధ్యానం బాగా నిలుస్తుంది. సో దానివల్ల మనకి ఎప్పుడైతే ఈ ఆల్ఫా స్టేట్లో మన బ్రెయిన్ ఉంటుందో మనకి బోలెడంత ఎనర్జీ, ఈ న్యూరల్ యాక్టివిటీ వల్ల వేస్ట్ అయ్యే ఎనర్జీని మన లోపలే ఉండి మన యొక్క హీలింగ్కి పనికొస్తుంది. అందుకే ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుందంటారు కదా, అదే రీజను. దాని తర్వాత మన్ని తెలుసుకోవటానికి మనం ఇంకా డీప్ స్టేట్స్కి వెళ్ళాలి, డీపర్ ఆల్ఫా స్టేట్స్కి వెళ్ళాలి. తర్వాత ఈ తీటా స్టేట్ ఉంది చూడండి, ఈ హాఫ్ అవేక్ హాఫ్, ఈ టైంలోనే మనకి హిప్నాసిస్ అవుతుంది. మన బ్రెయిన్ కంట్రోల్ చేయాలన్నా, మన బ్రెయిన్ వాష్ చేయాలన్నా ఆ స్టేట్లో ఈజీగా మనం అవుతాము. లేదా మన సబ్కాన్షియస్కి యాక్సెస్ అయ్యి మన మార్పులు సబ్కాన్షియస్ మైండ్లో తెచ్చుకునే అవకాశం కూడా ఆ తీటా స్టేట్లో ఉంటుంది మనం. సో ఇవాళ మనమంతా ఈ బ్రెయిన్ వేవ్స్ వాటి స్థితిని తెలుసుకున్నాము. మనం ఎలా మొదలుపెట్టాము, మనం మార్చుకోవాలంటే ఫస్ట్ మనకి నాలెడ్జ్ కావాలి. మన గురించి మనం నాలెడ్జ్ సంపాదించాలి. ఈ నాలెడ్జ్ ఎక్కడ? థింకింగ్ నియోకార్టెక్స్ అన్నమాట, నియోకార్టెక్స్లో ఉంటుంది. ఒట్టి నాలెడ్జే ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఒట్టి ఫిలాసఫర్స్గా వేరే వాళ్ళకి అడ్వైజులు చెప్పడానికి బాగా పనికొస్తాం, కానీ మన జీవితంలో మనం మార్పులు తెచ్చుకొని మనం మంచి జీవితాన్ని జీవించడానికి ఉపయోగపడదు. అదే ఒట్టి ఎక్స్పీరియన్స్లే వచ్చినాయి అనుకోండి, జీవితంలో నాలెడ్జ్ లేకుండా, అది అజ్ఞానం, ఇగ్నోరెన్స్ అంటాం దాన్ని, ఆ స్థితిని. కాబట్టి మనము నాలెడ్జ్ కావాలి, మనం అప్లై చేసుకొని ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. అప్పుడే కానీ మనకు అది న్యూ స్టేట్ ఆఫ్ బీయింగ్గా మనలో స్థిరపడదు. సో దీనికి కొంచెం మన మీద మనం టైం పెట్టాలి. అవేర్నెస్, ఎరుక అనేది మనం పెంచుకోవాలి. మన ఇన్నర్ వరల్డ్తో కంప్లీట్గా ఈ హై బీటా వేవ్స్లో ఉన్నప్పుడు కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోతాం బయట వరల్డ్ నుంచి. బయట వరల్డ్తోనే ఉంటాం ఎంతసేపు, మన ఇన్నర్ వరల్డ్, మనం అసలు రూపం నుంచి దూరం అయిపోతూ ఉంటాం. సో మన మాస్టర్స్, ఇది సైన్స్ పరంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మన మాస్టర్స్ ఎప్పుడో మనకి చెప్పారు. మన గురించి మనం తెలుసుకుంటే అప్పుడు ఎవరైనా సరే హైలీ కాన్షియస్ బీయింగ్స్ అనుకోండి,
సూపర్ కాన్షియస్ బీయింగ్స్ అనుకోండి, లేదా ఎన్లైటెండ్ బీయింగ్స్ అనుకోండి, వాళ్ళ బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉంటాయి అనుకున్నారు? వాళ్ళ బ్రెయిన్ వేవ్స్ని గామా వేవ్స్ అంటాం. ఆ గామా వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ 50 హర్ట్స్ నుంచి 100 హర్ట్స్ వరకు ఉంటాయన్నమాట. వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళ స్టేట్ ఎలా ఉంటుందంటే ఎప్పటికీ కంపాషన్, జాయ్, గ్రాటిట్యూడ్ అనే ఆస్పెక్ట్స్తో నిండి ఉంటుంది. అంటే వాళ్ళు కూడా, వాళ్ళ చుట్టూ కూడా ప్రపంచం ఉంటుంది, కానీ ఆ అవుటర్ ఎన్వైర్న్మెంట్ కానీ, బ్యాడ్ ప్రోగ్రామింగ్ కానీ, టైం కానీ వాళ్ళు అధిగమించేశారనమాట. వాళ్ళకి అవి ఏవి ఎఫెక్ట్ చేయవు. సో ఎప్పుడు స్థితప్రజ్ఞుల్లాగా ఏ టైంలో అయినా చూడండి అలాగే ఉంటాయి వాళ్ళ బ్రెయిన్ వేవ్స్. సో అలాగ స్టేబుల్గా ఒక హోమియోస్టాటిక్ స్థితికి వచ్చే వరకు మనం మన జర్నీని ఆపకూడదు. కంప్లీట్గా ప్రస్తుతం మనం బానిసలుగా ఉన్నాం. దేనికి? చుట్టూ ఉండే వాతావరణానికి, పరిస్థితులకి, మనుషుల మాటలకి, వీటికి. సో ఈ బానిసత్వంలో ఉన్నాము. మన లోపల మనం ఎలా ఆలోచించాలో, ఎలా ఫీల్ అవ్వాలో, ఎలా ఉండాలో, ఎలా యాక్ట్ చేయాలో అనేది బయటవన్నీ మనని కంట్రోల్ చేస్తుంటే అది బానిసత్వమే కదండి. మనకి విముక్తి కావాలి కదా ఈ బానిసత్వం నుంచి. సో ఇది చాలా చాలా అవసరం. ఇదే ముక్తికి దారితీస్తుంది. ఫైనలీ ఎన్లైటన్మెంట్కి, ముక్తికి దారితీస్తుంది. అప్పుడప్పుడు ఉండి రావటం కాదు, మళ్ళీ స్ట్రెస్ అయిపోవటం కాదు. ఎప్పటికీ ఆ స్థితి వచ్చాక ఇంకా ఆ సచ్చితానందమైన స్థితిలో మనం ఎప్పుడూ ఉంటూ, మనకి బాడీ ఉంటుంది, ప్రపంచం ఉంటుంది, చుట్టూ మన మైండ్ ఉంటుంది. మన కంట్రోల్లోనే ఉంటాయి అన్నీ, వాటి కంట్రోల్లో మనం ఉండవు. సో ఎప్పుడూ కూడా ప్రశాంతంగా లోపల స్థితి ఆనందంగా ఎప్పుడూ ఉంటాయన్నమాట. ఇవి మన యోగుల యొక్క, ఎన్లైటెండ్ బీయింగ్స్ యొక్క లక్షణం. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్లో కొన్ని మిత్స్ని, మిస్కన్సెప్షన్స్ని నేను తీసేయటానికి ప్రయత్నిస్తాను. ఎన్లైటన్మెంట్ అంటే అదేదో ఏదో కనిపిస్తుంది లైట్, ఏదో అవుతుంది, మనం ఏదో మారిపోతాము అనే ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటాము. మిస్టీరియస్ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనం చూడవలసింది ఏంటంటే మనము ఈ సఫరింగ్, సైకలాజికల్ సఫరింగ్ నుంచి విముక్తి పొందామా లేదా, ఇంకా మనని బయట స్థితులు, పరిస్థితులు, మనుషులు మాటల వల్ల ఎఫెక్ట్ అవుతున్నామా లేదా, మనం మన సహజ స్థితిలో ఉంటున్నామా, మన యొక్క ఆనందానికి మనమే సోర్సుగా ఉంటున్నామా, లేక ఇంకా బయట వాటి మీద ఆధారపడుతున్నామా. దీనివల్ల మన యొక్క ఇన్నర్ జర్నీలో ఎలా సాగుతున్నాము అనేది మనమే అబ్జర్వ్ చేసి మనం గమనించి తెలుసుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్స్లో ఈ ప్రయాణం మన అంతర్ముఖమయ్యి, ఈ మనసు ఎప్పుడైతే ఈ బయట ప్రపంచానికే ఎప్పుడు ఈ సెన్సరీ ఇన్పుట్స్తో ఉంటూ మన లోపల ప్రపంచాన్ని బయట ప్రపంచంతో మారుస్తూ ఉంటుందో, అది మారే ప్రపంచంతో మన ఇన్నర్ స్టేట్ కూడా మారుతూ, పడుతూ, లెగుస్తూ, కొంతసేపు సంతోషంగా ఉంటూ, చాలా మటుకు విచారంగా, బాధగా, దుఃఖంతో ఉంటూ, ఇలా ఉండకుండా సహజ స్థితికి వెళ్ళే మార్గం ఏంటి, దాని టెక్నిక్స్ ఏంటి, మెడిటేషన్ టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ముందు ఎపిసోడ్స్లో వివరంగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.